Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkona Srinivas. Subscribe. Do subscribe. Please subscribe. Subscribe. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 22వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంది. చాలామంది మమ్మల్ని మాకు ఫోన్ చేసి వినాయక చవితి చేసుకుంటానికి పర్మిషన్ ఇస్తారా ఎవరా అని వ్యాపారస్తులు అయితేనేమి కొంతమంది విలేజ్ నుంచి కొన్ని సార్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఎవరికి కూడా వినాయక చవితికి సంబంధించిన పర్మిషన్ ఏమి ఇవ్వట్లేదు. ఎవరు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకోవాలి, అంతేగాని వీధిలో పెట్టి విగ్రహం పెట్టడం కానీ వీధుల్లో పెట్టి ఊరేగింపులు చేయడం కానీ క్రితంలో చేసిన విధంగా చేయటానికి వీల్లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఫేస్ చేస్తున్నాం మన కావల్లో అయితేనేమి, చుట్టుపక్కల అయితేనేమి, నియోజకవర్గంలో అయితే పక్కన ఉదయగిరి నియోజకవర్గంలో అయితేనేమి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, డెత్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, ఒకరికొకరు ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. మనం గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి మీకు అనేది మీ ద్వారా మేము ప్రజలను అడుగుతున్నాం. ఎన్ని కేసులు ఉన్నాయి మీ ప్రజలందరికీ తెలుసు. మీడియా ప్రతి విషయాన్ని కూడా మీడియా ప్రజల ముందు ఉంచుతుంది. పత్రిక ద్వారా అయితేనేమి, ప్రెస్ ద్వారా అయితేనేమి ఏ రోజు ఎన్ని కేసులు వస్తున్నాయి, కావల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి నిత్యము ప్రజలకి మీ ద్వారా తెలుస్తుంది. అందువలన ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే సహకరించండి. మాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము, అలౌ చేయము. మీరు దయచేసి విగ్రహాలని ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మీరు మాకు సహకరించండి. మేము అందరికీ భక్తి ఉంది, మాకు భక్తి మీరు నమస్కారం. ఈ ఫెస్టివల్ని చేసుకోవాలని చేసుకోండి. మీ ఇళ్లలో మీరు చేసుకోండి. మీ విగ్రహాలు చిన్న విగ్రహాలు పెట్టుకోండి, ఆ విగ్రహాలు తీసుకొని నిమజ్జనం చేసుకోండి ఎప్పుడు. అంతేగాని రోడ్ల మీద ఇదివరకులాగా రోడ్ల మీద పెట్టడం, కల్చరల్ ప్రోగ్రాం పెట్టడం, ఊరేగింపులు పెట్టడం, ట్రాక్టర్లో దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళడం అనేది మాత్రం దయచేసి చెయ్యరని మేము అనుకుంటున్నాం. ఎవరు
చాలామంది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు, మీ ఎవరికి కూడా అది మాత్రం బాగా మనసులో పెట్టుకోండి దయచేసి. దానికోసం ఈరోజు అంటే సముద్రానికి ఊరేగింపు అయితే లేదు, ఊరేగింపుకి వెళ్తాను లేదు. అందుకనే మీ దగ్గరగా వెళ్ళి ఎవరికాళ్ళు 2-3గా తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులు తీసుకుని నిమజ్జనం చేసుకోండి. అంతేగాని పెట్టుకొని ఒక 20 బొమ్మలు 10 బొమ్మలు లేకపోతే పెద్ద బొమ్మ పెట్టుకుని దాని చిన్న బొమ్మలు పెట్టుకొని క్రితంలో అట్లా చేసేవాళ్ళం. ఆ పద్ధతి అయితే ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్న కాలువలో, ఇక్కడ దగ్గరలో ఉన్న కాలువలోని చెరువులో నిమజ్జనం చేసుకోవాలి. అంటే ఊరేగింపులకి తప్పకుండా వాళ్ళకి తెలియజేసి అట్లా విగ్రహాలు కూడా నోటీసులు ఇస్తారు. ఒకసారి ఒక అపోహ ఉంది ఏంటంటే, ఎక్సైజ్ యాక్ట్ బెల్ట్ షాపులు పెడితే ఇదివరకు బెయిల్ ఇచ్చేవాళ్ళు, బెయిల్ ఇవ్వటం జరిగేది. 7 సంవత్సరాల్లో పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కొత్తగా అమెండ్మెంట్ చేయడం జరిగింది. అమెండ్మెంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 5 సంవత్సరాలు ఉండేది బెల్ట్ షాపు పనిష్మెంట్ 5 years. ఆ 5 years నుంచి దాన్ని ఇప్పుడు 8 years చేస్తూ జూన్ 2వ తారీఖున గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసింది యాక్ట్ని. దాని ప్రకారంగా కమర్షియల్ కోసం 2 ఉన్నా కూడా కమర్షియల్, ఎన్నున్నా 3 ఉన్నా కమర్షియల్ అమ్మటానికి ఉంచుకుంటే మాత్రం నాన్ అవైలబుల్. ఎన్ని బాటిల్స్ అయినా సరే కమర్షియల్ కోసం అమ్మటానికి కోసం బెల్ట్ షాప్ పెట్టుకున్న ఉద్దేశం, అమ్మటానికి కోసం కానీ ఇంట్లో పెట్టుకుంటే నాన్ బెయిలబుల్, బెయిల్ రాదు. 8 సంవత్సరాలు శిక్షగా మార్చడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఇల్లీగల్ లిక్కర్ని, ఇల్లీగల్ సేల్స్ని అరికట్టాలంటే బెయిల్ ఇస్తే స్టేషన్లో బెయిల్, కోర్టులో బెయిల్, వెంటనే బెయిల్ వస్తే ప్రజల్లో మార్పు రావట్లేదు. ప్రజల్లో ఎక్కడో తెలియని ఏముందలే వెంటనే బెయిల్ వచ్చింది, స్టేషన్లో బెయిల్ తీసుకోవచ్చు లేదా కోర్టులో బెయిల్ తీసుకోవచ్చు అనే ఒక అభద్రతా భావంతో ఒక సంతోషంగా ఉన్నారు చిన్న ఈ లిక్కర్ షాప్, బెల్ట్ షాపులు అమ్మేవాళ్ళు. వాళ్ళని కట్టడి చేయడం కోసం గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ తీసుకొచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి అమెండ్మెంట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా రిమైండ్ అవుతారు. కమర్షియల్ పర్పస్ కోసం ఉంటే మాత్రం కంపల్సరీ రిమైండ్ ఉంటుంది. తెలియక కొంతమంది ఆ బెయిల్ వచ్చింది అనుకుంటున్నారు, రాదు. బెయిల్కి రిమైండ్కి వెళ్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిమైండ్కి వెళ్ళడం అంటే చాలా కష్టం, చాలా ఘోరం రిమైండ్ అంటే. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు, అక్కడ కూడా పాజిటివ్ అట్రాక్ట్ అవుతున్నాయి లోపల కూడా. అందువల్ల మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి ప్రజలందరూ కూడా తెలియాలి, నాన్ బెయిలబుల్ సెక్షన్ అయ్యింది తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ద్వారా, మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియాలి ఈ విషయం. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ అయింది, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదని తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదేవిధంగా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఆదివారం ఈ కరోనా వైరస్ దీని మీద ఇప్పటి వరకు మనం చేస్తున్న లాక్డౌన్ రేపు సండే వరకు ఉంది. అయితే మనం 31 తారీఖు నుంచే మేల్కొన్నాం. మనల్ని చూసిన తర్వాత, మన దగ్గర తెలిసిన తర్వాత, మన అవతల పక్క ప్రకాశం జిల్లాలో అయితేనేమి, నెల్లూరు జిల్లాలో అయితే చాలా సార్లు ఇప్పుడు మన టైంని మెయింటైన్ చేస్తున్నారు అందరూ. ఉదయగిరి అయితేనేమి, బుచ్చి అయితేనేమి, దగదత్తి అయితేనేమి, కందుకూరు అయితేనేమి, పామూరు, ఇవన్నీ కూడా మన టైంని ఇప్పుడు మనం 31 తారీఖు నుంచే మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాము. అది చాలా దాంట్లో మనం కొంచెం జిల్లాలో కూడా తగ్గుతూ వస్తున్నాయి కేసులు, ఒక 3 days నుంచి తగ్గుతున్నాయి. అందువల్ల మనం ఇది మంచి రిజల్ట్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కార్యక్రమం సక్సెస్ అయ్యిందని ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మిత్రులు, ప్రెస్ అయితేనేమి, మీడియా అయితేనేమి, మిత్రులు కూడా ఎప్పటికప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నారు. చిన్న ఎక్కడ అయినట్టుగా భావిస్తున్నాం మేము. అది మీ ద్వారా జరుగుతుంది. మీరు ప్రజల్లోకి ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను తెలియజేసి, ప్రజలను ఎడ్యుకేట్ చేసి, ప్రజలకి ఇన్ఫర్మేషన్ తెలియజేసిన ప్రజల్లో కూడా అవగాహన ఎక్కువగా పెరిగింది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. ప్రజలు కోరేది ఏంటంటే, మేము ఆదివారం దాకా ఇప్పుడు ఎలా ఉందో అదే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ పెట్టుకొని, సబ్ డివిజనల్ మీటింగ్ పెట్టుకొని, మీటింగ్లో నెక్స్ట్ ఏం చేయాలి, సోమవారం నుంచి ఏం చేయాలని మళ్ళీ డిసైడ్ చేసి. నేను మీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే, కావలి, నెల్లూరు జిల్లా. మరిన్ని వార్తలు, తాజా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.